ఖమ్మంలోని మున్నేరు వాగుకు ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులపై మంత్రులు అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మున్నేరు ముంపు నుంచి ఖమ్మం పట్టణాన్ని కాపాడేందుకు నదికి ఇరువైపులా ఆర్సీసీ కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యం కల్పించేలా సుమారు 23 కిలోమీటర్ల మేర వాల్ నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఖమ్మంలో ముంపునకు అవకాశం లేకుండా సరైన మార్గంలో వరద ప్రవాహాన్ని నడిపించేందుకు సరైన డిజైన్తో వాల్ నిర్మించాలని పేర్కొన్నారు. 1969 నుంచి 2024 సెప్టెంబర్ వరకు వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని వాల్ నిర్మించాలన్నారు. వాల్ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరగాలని నెలలో 2 సార్లు స్వయంగా తానే పనులను పర్యవేక్షిస్తానని అన్నారు. వాల్ నిర్మాణానికి అవసరమయ్యే భూసేకరణ చేపట్టాలన్న మంత్రి ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో ఖమ్మం జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.